రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా. ప్రవచించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను. ఆశించెనాడు కన్యలు ప్రభునకు జన్మనివ్వాలని. ప్రవచించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను. ఆశించెనాడు కన్యలు ప్రభునకు జన్మనివ్వాలని. తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయేరుడుగా. జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయేరుడుగా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. పురిలారా, ఈరోజు నా ప్రపంచంలో ఇటు వెళ్ళిన క్రిస్మస్ సంబరాలు, అంబరాలు అంటుకునేటట్లు ఈ సంబరాలు చేసుకోవడానికి కారణాలు ఏంటి? కారణాలు లేకేమీ కాదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు మనకు రక్షకుడు దిగివచ్చాడు. కాపుదల, భద్రత, రక్షణ లేని మానవాళికి రక్షణను, కాపుదలను, భద్రతను ప్రసాదించి తోడుగా నీడగా ఉండడానికి దిగివచ్చాడు ఇమ్మానుయేలు దేవుడు. అందుకే ఈ సంబరం. ఇది కులానికి, గోత్రానికి, మతానికి సంబంధించింది కాదండి. ఇది సర్వజనులకు కలిగిన ఒక సంతోషకరమైన పరిణామం. అందుకే దేవదూతలు అన్నారు, ఇది సర్వజనులకు కలిగిన సంతోషాన్ని కలిగించే వార్త, శుభవార్త. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండిపోయాడు. మానవాళికి తోడు లేదు. ఎందరు ఉన్నా, ఎంత ఉన్నా ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు, ఒకరు మిగిలిపోతారు. ఆ మిగిలిపోయిన వానికి తోడు నీడ ఎవరు కూడా లేరు. ఆ వెళ్ళిపోయిన వానికి తోడుగా నడిపించే దైవం లేదు. అందుకే తోడుగా ఉండడానికి లోకానికి ఇమ్మానుయేలు దేవుడికి దిగి వచ్చాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడో కాదు,
ఎన్నడూ కూడా విడువని తోడు, ఆ దేవుని తోడు. ప్రియులారా, యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చి ఆయన ఒక మతాన్ని స్థాపించలేదు, దైవత్వాన్ని స్థాపించి మానవాళికి దైవత్వంలో ఉన్న ఆశీర్వాదాన్ని రుచి చూపించి దైవత్వానికి మానవుని చేరువ చేసిన పవిత్రమైన మార్గం యేసుక్రీస్తు. యేసయ్యకి మతానికి సంబంధం లేదు. యేసయ్య మార్గం మతానికి సంబంధించింది కాదు, అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, దేవునితో మానవాళిని జత కలిపేది, మానవుడు దేవుడు కలిసి ఉండడానికి సమాధానపరిచేది. ఇక్కడ క్రీస్తు జన్మించిన ఈ శుభవేళ, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించే ఈ శుభవేళ మనం నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు ఉన్నాయండి. అసలు క్రీస్తు జన్మించిన ఈ క్రిస్మస్ శుభవేళ ఎలాంటి అనుభవాలు మనం గుర్తించాలి? ఏదో పిండి వంటలు చేసుకొని తినడం, లేకపోతే పండుగ వస్త్రాలు వేసుకొని ఊరేగడం, నేను కూడా క్రైస్తవుడనే అన్నట్లుగా చాటి చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవలసిన కొన్ని ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మికమైన విలువలు కొన్ని మనం గుర్తించాలి. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా. ప్రియులారా, ఇక్కడ కొందరు కాపరులు ఉన్నారు, రాత్రి వేళ తమ మందలను కాచుకుంటున్నారు. వారికి ఒక శుభవర్తమానం అందింది. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికి ఇవి ఆనవాళ్ళు అని దేవదూతలు ఈ కాపర్లకి క్రిస్మస్ యొక్క శుభవార్తని చాటి చెప్పారండి. మొట్టమొదటిగా ఇక్కడ మనం గమనించవలసింది, ఎవరికి ఈ క్రిస్మస్ వర్తమానం అని అంటే బాధ్యత కలిగిన కాపరులకు అనేది మనం గుర్తించాలి. ఆ దేశంలో చాలామంది కాపరులు ఉన్నారు, వాళ్ళందరూ పొలంలో లేరండి. వారంతా తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. ఆ గొర్రెలు తీసుకుని వెళ్ళి దొడ్డులు తోలి వాళ్ళ కార్యకలాపాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ బాధ్యత కలిగి తమ మందలను కాచుకుంటున్న ఈ కాపర్లకి ఒక వర్తమానం, బాధ్యత కలిగిన కాపర్లకి అంటే క్రిస్మస్లో మనం నేర్చుకోవలసిన అనుభవం ఏంటి? మొదటిది అని అంటే బాధ్యత. నా ప్రియమైన సహోదరులారా, మందను కూర్చిన బాధ్యత, కుటుంబాన్ని కూర్చిన బాధ్యత, సమాజాన్ని కూర్చిన బాధ్యత, సంఘాన్ని కూర్చిన బాధ్యత, ఇవన్నీ పవిత్రమైనవండి. మనం అలవర్చుకోవలసినవి, అలవాటు చేసుకునవలసినవి, మనం ఆచరించి అడుగులు వేయవలసినవి. కుటుంబం మీద మనకు ఎంత బాధ్యత ఉంటుందో సమాజం మీద కూడా అంత బాధ్యత ఉండాలి. అందుకే చూడండి, క్రైస్తవుడు ఎన్ని పోరాటాలైనా ఎదుర్కొని ఆటుపోటుల్ని అనుభవిస్తూ నిందలే వస్తున్నా, అవమానాలే కలుగుతున్నా, గాయాల పాలవుతున్నా ప్రకటించడం మానడు, సత్య మార్గాన్ని ప్రజలకు చూపించడం మానడు. దుఃఖించుచూనే కన్నీళ్లు తుడవడానికి పూనుకుంటాడు, గాయాల పాలవుతూనే గాయాలు కట్టడానికి ముందుకు వస్తాడు, రాళ్ళ దెబ్బకు గురి అవుతూనే ఆశ్రయాన్ని చూపించగలిగిన ఒక ఉన్నతమైన దర్శనం కలిగిన వాడు క్రైస్తవుడు. ఎందుకంటే ఇది సమాజం మీద మనకున్న బాధ్యత. నేను నమ్మిన దేవునిని నా ప్రజలకు చేరువ చేయాలి, నేను అనుభవించే సమాధానాన్ని నా ప్రజలకు నేను దగ్గర చేయాలి, నేను అనుభవిస్తూ నా ప్రజలు కూడా అనుభవించాలన్న విశాలమైన హృదయం కలిగిన, దాతృత్వం కలిగిన వ్యక్తి క్రైస్తవుడు. ఇది ప్రభువులో మనం పొందిన బాధ్యత. కుటుంబం మీద ఎంత బాధ్యత ఉంటుందో సమాజం మీద, సంఘం మీద ఆ బాధ్యతను మనం కలిగిన వారమై ఉండాలి. అది క్రీస్తులో మనకు కలిగిన వారసత్వం. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి యేసయ్య ఎందుకు వచ్చాడు? ఆయన సుఖాన్ని చూసుకోవడానిక? ఆయన ఒక వేదికను స్థాపించుకోవడానిక? కానే కాదండి. నశించిపోతున్న మానవాళిని వెదకి రక్షించి వాని ఆత్మ నిత్య నాశనానికి దిగజారిపోకుండా విమోచించి ఆయనతో కూడా నరుని ఉంచుకోవాలని
ఆశ కలిగిన ఒక బాధ్యత. అందుకే ఈ లోకంలో ఆయనకి ఎన్ని హింసలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా ఆయన ఆ బాధ్యతను విస్మరించలేదు. ఆయన అంతం వరకు ఆ బాధ్యతను చేపట్టి లోకానికి రక్షణ భిక్షను పెట్టాడు. లోక కళ్యాణార్థమై, పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. కనుక రాత్రివేళ తమ మందలను కాచుకుంటున్న కాపరులు అనగానే ఆ బాధ్యత కలిగిన వ్యక్తులకి ఇదిగో ఈ శుభ సమాచారం, ఈ క్రిస్మస్ను గూర్చిన వర్తమానం వారికి మొదట ఆ క్రిస్మస్ ఆనందాన్ని పంచడం జరిగింది. ఈరోజు మనం ఎంత బాధ్యత కలిగిన వారము, ఎంత బాధ్యత కలిగిన వారమై ఈ ఆనందానికి మనం అర్హులుగాను యోగ్యులుగాను మార్చబడుతున్నామనేది మనం గుర్తించాలి. ఇకపోతే క్రిస్మస్లో రెండవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఈ 12వ వాక్యంలో మనం గమనించినప్పుడు దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. పిల్లరా చూడండి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడై తొట్టెలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. అంటే క్రిస్మస్లో రెండవ ఆనందం చెప్పనా, రెండవ అనుభవం నేను చెప్పనా, చూచే అనుభవం అండి. ఏదో వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్నాను కాదు, వినడం కాదు, వినడం మాత్రమే కాదు. క్రిస్మస్ యొక్క ఆనందం ఏంటి, క్రిస్మస్లో దాచబడి ఉన్న ఆధ్యాత్మికమైన విలువలేంటి, నీవు చూచే అనుభవానికి రావాలి. ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క దర్శనాన్ని పొందాలి. ఆ దేవునిని నీ కనులార చూడగలిగిన ఆ ఉన్నత స్థానానికి ఎక్కి రావాలి. మనలో కొంతమంది చూడండి, ఇలాంటి అనుభవాలు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేరండి. ఏం చెప్తారు, మా తాతలు ముత్తాతల కాలం నుంచి మేము క్రైస్తవులమండి అని చెప్తారు. క్రిస్మస్ వేడుక మాత్రం ఘనంగానే చేసుకుంటారు. కానీ ఆ యేసయ్యను చూచిన అనుభవం ఉందా అని అడిగితే దానికి సరైన సమాధానం చెప్పలేరు. ఆ యేసయ్య ముఖదర్శనంలో ఉన్న ఆనందం నీకు తెలుసా, ఆ యేసయ్యను చూసినప్పుడు కలిగిన ఆ ప్రత్యక్షతలో ఉన్న ఘనమైన సంతోషం ఏనాడు ఎరుగుదువా అంటే చెప్పలేరండి. సంవత్సరానికి ఒకసారి పండుగ చేస్తారు, సంవత్సరానికి ఒకసారి ఆనందాన్ని ప్రకటిస్తారు. అదే ఆనందం అనుకుంటారు, అదే సంతోషం అనుకుంటారు. ఎవరో ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నానండి. ఒక కప్ప బకెట్లో పడిందంట, బకెట్ నీళ్ళల్లోకి దిగింది. ఆ బకెట్ నీళ్ళలోకి దిగి ఆ బకెట్ నీళ్ళల్లో ఉన్న ఆ కప్ప అనుకుంటుందట, అయ్యో బాబోయ్ ఇంత పెద్ద సముద్రాన్ని ఎప్పటికి దాటాలో అనుకుంటుందట. తాను ఉన్నది ఒక బకెట్లో, బకెట్ నీళ్ళల్లో అని తనకు తెలియదు. ఆ బకెట్ నీళ్ళల్లోనే పడి అంటుందట, ఈ సముద్రాన్ని ఎప్పటికి దాటాలనో అట్లని. నిజమే, ఆ సంకుచితమైన మనసు చూడండి. క్రైస్తవునికి ఇది ఉండకూడదండి. నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నాకు క్రైస్తవ ఆచారాలు తెలుసు అని సంబరపడడం ఎలా ఉంటుందంటే ఆ బకెట్లో పడ్డ కప్పలాగా ఉంటుందండి. ఒక క్రైస్తవుడు అనుభవించవలసిన ఆధ్యాత్మికమైన విలువలు ఎలాంటివి అంటే తమ దేవునిని చూడగలిగిన ఆ ఉన్నత స్థానానికి ఎక్కి రావడమే క్రిస్మస్ ఆనందం. మరొక మాట కూడా నేను మీకు తెలియపరుస్తాను. 15వ వాక్యంలో ఉంటుంది, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకునేది. చూసారండి, వెంటనే బయలుదేరారు. ఎందుకంటే ఇది పరలోకంలో నుంచి వచ్చిన వర్తమానం, పరలోకంలో నుంచి వచ్చిన శుభవర్తమానం ఇది. దీన్ని మనం జాప్యం చేయకూడదు. మనకు అందిన ఈ వార్తను బట్టి మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని వాళ్ళు బెత్లెహేముకు వెళ్ళి యేసయ్యను చూచి ఆయనను ఆరాధించి స్తుతించారట. ప్రియమైన సహోదరులారా, ఈ క్రిస్మస్ వేళ ఒక్కసారి మీకు మీరుగా ఆలోచిస్తే ఆ యేసయ్యను చూచిన ఆనందం అనుభవించినప్పుడే నిజ క్రిస్మస్. యేసయ్యలో ఉన్న ఆ సంతోష సమాధానాలు మనం పొందుకునే ఆ ఆధ్యాత్మికమైనటువంటి చింతన మనకు కలగాలి. నేను యేసయ్యను చూడాలి, నేను నా దేవునిని చూడాలి. ఆ దేవుని ముఖదర్శనాన్ని మనం కలిగిన వారమై ఉండాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది.
పరిశుద్ధుడైన పౌలు మూర్ఖమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడై ఉన్నాడు. అహంకారపు మత్తుతో సాగుతున్నాడు. గర్వమనే గుర్రం ఎక్కి సవారీ చేస్తున్నాడు. దైవ దర్శనం అతనికి కలిగింది. ఆశ్చర్యమైన సంగతి చెప్పన, ఊహించని మార్పు అతనిలో ప్రత్యక్షమైంది. యేసయ్యను చూచిన వ్యక్తిలో మార్పు కనిపిస్తుంది. యేసయ్యను చూచిన వ్యక్తిలో విప్లవాత్మకమైన ఆ మార్పు గుర్తించేటట్లుంటుంది. గతంలో అతని పరిస్థితి బహుభయంకరం, కానీ నాడు మృదువు స్వభావి అయిపోయాడు. పోల్చుకోవడానికి కూడా కుదరనంత మార్పు అతనిలో కలిగింది. ఏ సంఘముని హింసించి వేధించి మట్టి గరిపించాలి, నాశనం చేయాలని కంకణం కట్టాడో ఆ సంఘం కొరకే పాటుపడ్డాడు, శ్రమపడ్డాడు, దెబ్బలు తిన్నాడు. అంత మాత్రమే కాదు, తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకంజ వేయలేదు. ఆ మార్పు చూడండి. యేసయ్యను చూచిన వ్యక్తిలో ఈ పెనుమార్పు కలుగుతుంది. దైవజనుడైన యెషయి సింహాసనాసీనుడైన ప్రభువుని చూచాడు. యెషయ గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చదువుతారండి మాటలు. ఎప్పుడైతే ఆ దర్శనం కలిగిందో, ఆ దైవ దర్శనం అతనికి ప్రత్యక్షమైందో, దేవుని చూచిన వ్యక్తుల్లో చూడండి, అతడు తనను తాను గుర్తించాడు. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసించువాడను, నేను అపవిత్రుడని కేకలు వేయడం ప్రారంభించాడు. ఎప్పుడు? ఆయనను చూచినప్పుడు. ఆయనను చూడనిదే మనం ఎవరమో మనకు తెలియదండి. మనం భక్తులమే అనుకుంటాం, మనం ఘనమైన బలమైన వారమే అని మనం మురిసిపోతుంటాము. మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న అధితేంద్రియం బయటపడాలి. మనము గుర్తించుకోవాలనుకుంటే దేవుని ఎదుటికి వెళ్ళాలి, ఆయన్ని చూడాలి. యేసయ్య ముఖకాంతిలో మన రహస్య పాపాలు బయటపడతాయి. ఆయన ముఖ దర్శనములో మన జీవితం శుద్ధి చేసుకోగలుగుతాం, పవిత్రులుగా మనం మార్చబడగలుగుతామండి. నా ప్రియమైన సహోదరులారా, యేసయ్యను చూచే అనుభవమే క్రిస్మస్ ఆనందం. మరి ఈ రోజున మీరు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు? తాత్కాలికమైన ఈ పిండి వంటలు, ఈ పండుగ వస్త్రాలు, ఈ బంధువుల రాకపోకలు, ఇలాంటి వాటితో సంతృప్తి పొంది ముగించుకుంటున్నారా? యేసయ్యను చూచి యేసయ్యను ఆరాధించే ఆ ఆనందానికి మీరు సిద్ధపడుతున్నారా? మరొక విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఈ 14వ వాక్యంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా, కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవదత్తులు స్తుతించడం, ఆరాధించడం అంటే మన కొరకు దిగి వచ్చిన ఆ దేవుని కొనియాడడం, మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన ఆ తండ్రిని మహిమపరిచి ఆరాధన చేయడం, వర్షిప్ చేయడం. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ పండుగ వేళ ఈ కార్యక్రమాలన్నింటిలో మనం తనమునకలైపోయి ప్రభువుని ఆరాధించడం మర్చిపోతామండి. అసలు చేయవలసిందే ఆరాధన, మనం కలిగి ఉండవలసిందే ఈ స్తుతి ఆరాధన. ఈ పండుగ శుభవేళ మనం గడపవలసిందే దేవుని సముఖమందు, దేవుని సన్నిధిలో. దాన్ని పోగొట్టేసుకుంటాము. అనవసరమైన అల్పమైన వాటిని మనం చాలా ఇంట్రెస్ట్గా చేస్తామండి. నాకు తెలిసి కొంతమంది ఈ రోజున పిండి వంటలు చేసుకొని, కొత్త బట్టలు ధరించుకొని, వాళ్ళతో వీళ్ళతో పలకరింపులు, వాళ్ళని వీళ్ళని కలగంపుకొన పలకరించి ఈ కార్యకలాపాలన్నీ చేసుకునేసరికి సాయంకాలం అయిపోద్ది. ఇక క్రిస్మస్ ఈ సంవత్సరానికి దాటిపోయినట్లే అనుకుంటారండి. దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధించి, మన కొరకై దిగివచ్చి, మన కొరకై ఆయన ప్రత్యక్షమైన ఆ దేవుని ఆరాధించే అనుభవానికి దూరం అయిపోతున్నారు. ఆచారాలలో ఏమి ఉండదండి, ఆత్మీయతలో మనకు శక్తి ఉందండి. ఎప్పుడైతే ఆయనగా గుర్తించి ఆయనను మనం స్తుతించగలుగుతామో, ఆరాధించగలుగుతామో, ఆయనను మహిమపరచగలుగుతామో, అది దేవునిలో మనకు శక్తిగా మార్చబడుతుంది, దేవునిలో మనకు బలముగా మార్చబడుతుంది. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించినప్పుడు ఆయన ద్వారా కలిగే దీవెన మన వశం అవుతుంది. నా ప్రియమైన సహోదరులారా,
సాక్షాత్తు దేవదూతలే దిగి వచ్చి ఆయన స్తుతించారండి, ఆరాధించారండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ వాళ్ళు దేవునికి స్తోత్రం చేశారట, ఆ స్తుతి ఆరాధనలు అర్పించారట. మరి దేవదూతలే దిగి వచ్చి ఆరాధన, ఈ భూమి మీద ఆరాధన వాళ్ళు చేశారు అని అంటే మనము ఆరాధించలేకపోవడం, మనం స్తుతించలేకపోవడం, ఆయనను మహిమపరచలేకపోవడం మన అజ్ఞానం అని అనుకోవాలి. కనుక ఈవేళ రక్షకుడైన దేవుని స్తుతిద్దాం, రక్షకుడైన దేవుని కొనియాడదాం, ఆ రక్షకుడైన దేవుని మహిమపరిచి ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లిద్దాము. క్రిస్మస్ ఆనందానికి యోగ్యులమవుతాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఈ క్రిస్మస్ శుభవేళ మరొక్కసారి మీ పాద సన్నిధికి మేము వస్తున్నాం నాయన. నిజమే, ఈ క్రిస్మస్లో మేము బాధ్యతను నేర్చుకునే వారమై, నిన్ను చూడగలిగిన మనస్సు కలిగిన వారమై, నిన్ను స్తుతించడి హృదయ అభిలాష కలిగిన వారమై ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఆచారాలలో మేమేమి పొందుకోలేము, కానీ ఆత్మీయతలో ఉన్నటువంటి బలాన్ని, శక్తిని మేము పొందుకొని మీ యందు స్థిరపరచబడటకు సహాయం చేయండి. ఇదిగో యావత్ ప్రపంచంలో ఈరోజున మీ జన్మదిన శుభవేడుకను చేసుకుంటున్న ప్రజలందరినీ ఇలాంటి ఆధ్యాత్మికమైన మార్గంలో మీరు నడిపించి మహిమ తెచ్చుకోనండి. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా సమాజాన్ని ప్రభువా ఈ రీతిగా మీరు ఆశీర్వదించారు. మీ జన్మదిన శుభవేడుకలో మేము మిమ్మల్ని స్తుతించేటట్లు చేశారు. అందుకు కృతజ్ఞులమై మరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరించి మీ పాదాల దగ్గర స్తుతి చెల్లిస్తూ, ఇంకా మీ వెలుగును చూడక, ఇంకా మీ రెక్కల నీడకు రాలేక లోకంలో కన్నీళ్లలో అనేక చేదైన అనుభవాలలో సాగుతున్న ప్రజలకు కనువిప్పును కలిగించి మీరు ఆకర్షించుకొని వారికి కూడా ఈ శుభతరుణాన్ని ప్రసాదించమని ఘనమైన మీ హస్తానికి మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. నా దేవుని సన్నిధి మీకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.